అందరికీ నమస్తే. ఇవాళ మనం చూడబోతుంది ఏంటంటే చిన్న పిల్లలకి పనులు చెప్పచ్చా. తాత గాని, నానమ్మ గాని, అమ్మమ్మ గాని వీళ్ళు ఏం చేస్తున్నారంటే చిన్న పిల్లలకి పని చెప్పకండి, మీరే చేయండి అంటూ వాళ్ళ యొక్క మనసును మారుస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి పనులు చెప్పనివ్వట్లేదు, ఎక్కువ ముద్దు చేస్తున్నారు అనేటివి చెప్తున్నారు. అయితే దానికి మనం చూద్దాము. తాతగారు, నానమ్మ గారు, అమ్మమ్మ గారు వీళ్ళందరూ కూడా వినండి. సో చిన్న పిల్లల వయసు నుంచే వాళ్ళకి పనులు చెప్పాలి. మొక్కై వంగనేది మానే వంగదు. ఫస్ట్ తెలుగులో మనం చెప్పాలంటే దీన్ని మనం సైకాలజీలో మనం చూద్దాము. సో ప్రాక్టికల్ స్కిల్స్ అనేది ఎలా వస్తాయంటే మనం టీచ్ చేసే విధానాన్ని బట్టి వస్తాయి. రెస్పాన్సిబిలిటీ అనేది వచ్చేసి ఎలా బిల్డింగ్ చేయొచ్చు అలా చూస్తే మీరు వచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. చిన్న అది తీసుకురా, ఇది చెయ్యి, ఆ పని చెయ్యి, క్లీన్ చెయ్యి, మగపిల్లాడు చీపురు పట్టుకోవడం ఏంటి, ఇలాగన్నీ మాట్లాడకండి. మీ యొక్క పద్ధతులు, పాత పద్ధతులన్నీ అలాగే పెట్టుకోండి. మగపిల్లాడైతే ఆడపిల్ల అయితే అన్ని పనులు చేయాల్సిందే ఇప్పుడు. సో వాళ్ళకి చిన్న చిన్నగా కుకింగ్ నేర్పించడం కానీ ఇవన్నీ వచ్చేసి చేసుకోవాలి, తప్పదు కదా. దానివల్ల బిహేవియరల్ కండిషనింగ్ అనేది కూడా వాళ్ళకి మారుతుంది, అంటే పాజిటివ్ గా ఉంటది. సో ఎందుకంటే మనము అలవాట్లు చేసేదాన్ని బట్టి వాళ్ళ యొక్క ఆలోచన తీరు మారుతుంది అనేది మీరు గుర్తు పెట్టుకోండి. ఇంట్లో చిన్న చిన్న పనులు చెప్పడము, వాళ్ళకి వాళ్ళే స్నానం చేసుకోవడం, వాళ్ళ బట్టలు వాళ్ళే ఉతుక్కోవడము, సో ఇవన్నీ చిన్న వయసు నుంచే ఒక 2-3 ఏళ్ళు మీరు ప్రాక్టీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళని ఆటోమేటిక్ గా వాళ్ళనే చేసుకోమని చెప్పండి. తర్వాత వాళ్ళే అన్ని పనులు మీకు చేసి పెడతారు. ఇల్లు ఊడవడం కానీ, తర్వాత లేదు తుడవడం కానీ, లేకపోతే డస్ట్ ఉన్నా కానీ వాళ్ళే క్లీన్ చేసుకోవడము, వాళ్ళ యొక్క పుస్తకాలన్నీ నీట్ గా పెట్టుకోవడము, వాళ్ళ యొక్క బ్యాగ్ వాళ్ళే రెడీ చేసుకోవడము. సో ఇలాంటి బాధ్యతలన్నీ వాళ్ళకి మీరు వచ్చేసి అప్పగించండి. సో అప్పుడే వాళ్ళు నేర్చుకుంటారు. ఎక్కువగా ముద్దు చేశారనుకోండి వాళ్ళు చెయ్యరు. ఫస్ట్ థింగ్ మీరు అది గుర్తు పెట్టుకోండి. సో ఇలాగ చేసినప్పుడు ఏంటంటే క్యారెక్టర్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అంటే ఏంటంటే వాళ్ళకి వాల్యూస్ కానీ, మిగతా వాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలంటే గౌరవం ఇవ్వాలి, పెద్దవాళ్ళని చూస్తే వాళ్ళకి ఎలా మాట్లాడాలి, సో మంచి బాధ్యతలుగా ఎలా తీసుకోవాలి, మిగతా వాళ్ళకి ఎలాంటి హెల్ప్ చేయాలంటే కోఆపరేషన్ అంటాం అనమాట. సో ఇవన్నీ వాళ్ళలో అలవడతాయి అనమాట. అడాప్టివ్ ఫంక్షనింగ్ స్కిల్స్ అంటాం. అంటే ఇంట్లో ఉన్నటువంటి డైలీ వర్క్ ను వాళ్ళు ఎలా మేనేజ్ చేయాలి అనేది కూడా వాళ్ళు తెలుసుకుంటారు. పాజిటివ్ పేరెంటింగ్ ప్రాక్టీసెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ ది ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ పుస్తకం కూడా పెడతాను, మీరు దాంట్లో చూడండి. సో అమెజాన్ లో వెళ్ళి తీసుకోండి. ఇంకొకటి పాజిటివ్ పేరెంటింగ్ ప్రాక్టీస్ అనేది హెల్తీ రెస్పాన్సిబిలిటీ కూడా అవుతుంది. సో వీటి వల్ల ఏంటంటే డిసిప్లైన్, రెస్పెక్ట్, ఇండిపెండెంట్, మెచ్యూరిటీ ఇవి 4 అనేది వస్తాయి. అంటే వాళ్ళుగా అన్ని పనులు వాళ్ళు చేసుకోగలము అనే ధైర్యం వస్తుంది. అన్నిటికీ భయపడరు. ఎటువంటిదైనా ఓకే ఐ కెన్ డూ అనే దాని మీద వాళ్ళకి వచ్చేసి థాట్ అనేది అక్కడ చేంజ్ అవుతుంది. పాజిటివ్ థాట్స్ వస్తాయి. వాళ్ళ యొక్క బాడీ ఫిజికల్ గాను హెల్తీగా ఉంటది. మైండ్ కూడా వాళ్ళకి వచ్చేసి కొంచెం బాగా రిఫ్రెష్మెంట్ గా ఉంటది, ఎందుకంటే రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. సో ఆల్వేస్ వర్క్ అనేది ఉంటది కాబట్టి సో ఎప్పుడు కూడా అలాగే వెళ్ళాడకండి. ఇంటి బాధ్యతలన్నీ అప్పగించండి, చిన్న చిన్న పనులు అప్పగించండి, చేయనివ్వండి. సో వాళ్ళకంటూ ఒక టోటల్ ఫ్రీడమ్ అనేది మీరు ఇవ్వండి. సో ఏదైనా వాళ్ళు చేస్తామంటే ఓకే, లెట్ దెమ్ డూ ఇట్, ఓకేనా. టోటల్ ఫ్రీడమ్ అనేది మీరు ఇస్తేనే వాళ్ళు కూడా చేయగలుగుతారు. ఓకే, మీరు ఇవన్నీ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ డూ ఫాలో Annamareddy Chamundeshwari Instagram channel as well as YouTube channel. Thank you.